స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేనున్నాను ప్రస్తుతం హిందూపూర్లో. హిందూపూర్ అనగానే మిఠాయిల పరంగా ఈ ఊరిలో లభించేటువంటి బాదం హల్వా ఎంతో ప్రసిద్ధి. ఈ ఊరిలోని న్యూ వెంకటేశ్వర స్వీట్స్ పేరిట ఉన్న ఈ మిఠాయి దుకాణంలో సుమారుగా నాకు తెలిసి ఒక 70 సంవత్సరాల పైనుండి అయితే అందిస్తూ ఉన్నారు. హిందూపూరే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, అలానే బెంగళూరులో కూడా హిందూపూర్ బాదం హల్వా, ప్రత్యేకించి ఈ వెంకటేశ్వర మిఠాయి దుకాణం లభించేటువంటి హల్వాకి ఒక మంచి ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధి రావడానికి గల కారణం ఏంటి, ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అన్నది ఈ ప్రసారంలో మీతో పంచుకోబోతున్నాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ మిఠాయి దుకాణం నిర్వాహకులు కుమార్ గారు, లక్ష్మీ కుమార్ గారు. ఎలా ఉన్నారు? అడగగా నన్ను అనుమతించారు, చాలా సంతోషం అండి. ఓకే. మీ దుకాణం చరిత్ర గల 70 సంవత్సరాలు. 1951లో మా ఫాదర్ స్టార్ట్ చేయండి. 1951 మా ఫాదర్, మా నాన్నగారు స్టార్ట్ చేయింది. దాని తర్వాత నేను షాప్కి వచ్చి చదివి అయిపోయి డిగ్రీ అయిపోయి నుంచి 25 సంవత్సరాలు, 30 ఏళ్ళు ఏంటుంది నేను. మీ నాన్నగారి పేరు? కేపీ సుబ్బయ్య. సుబ్బయ్య గారు. పచ్చిపులుసు సుబ్బయ్య శెట్టి. పచ్చిపులుసు సుబ్బయ్య శెట్టి గారు చిత్రపటంలో ఉన్నారు మీ నాన్నగారా? మా నాన్నగారు. ఒక ఉపాధి నిమిత్తం ఇలా మిఠాయి దుకాణం. బాదం హల్వా ప్రత్యేకంగా చెప్తారు మీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు. ఆ రోజుల్లో నుండి అందిస్తూ ఉన్నారా? ఆ రోజు నుంచి మా నాన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి బాదం హల్వా, శనగలు, పితికలు అంతా ముందు నుంచి. ముందుగా బాదం హల్వా గురించి తెలుసుకుందాం. మీకు అంత పేరు రావడానికి గల కారణం ఏంటి? అసలు తయారీ ఎలా ఉంటుంది? క్వాలిటీ మెయిన్, నెయ్యి అవన్నీ వేస్తాం కాబట్టి అంత ఒరిజినల్ లేనవి, అందుకు బాగా ఫేమస్ అయింది. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా ఎలా తయారీ ఎలా కాబడుతుంది? ఎలాంటి పదార్థాలు వినియోగిస్తారు? ఎంతసేపు పడుతుంది? ఒక 3 hours పైన పడుతుంది. 3 గంటలు పడుతుంది. 3 గంటలు. పాలు తీసుకోవాలా, పాలు గట్టికి చేయాలా, కోవా చేసుకోవాలా, మళ్ళీ గోడంబి, బాదామి, నెయ్యి అన్ని వేసి మిక్స్ చేసి. పాలకోవా కూడా వినియోగం అవుతుంది. ఆ పాలకోవా కూడా మీరే తయారు చేసుకుంటారు? మేమే చేసుకుంటాం. పాలకోవా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ పాలు కూడా వినియోగం అవుతాయి? పాలకోవా చేసుకుంటాం. పాలకోవా మాత్రమే. కోవా కొట్టి మళ్ళీ ఇవన్నీ చేసేది. బాదం అంటే పొడి తయారవుతుందా? పొడి బాదామి అంతా మిక్సీకి వేసుకొని చేస్తాం. మీరు తయారీ చేస్తున్నప్పుడు చూసాను, చేతులు నిప్పుడతాయి. అలా తిప్పకుండా ఆపేరంటే ఏమవుతుంది? మాడిపోతుంది. మాడిన వాసన వస్తే బాగుంటుంది, అందుకే కలిపెడుతూనే ఉండాలి. ఎన్టీఆర్ గారికి మీ యొక్క దుకాణంతో అనుబంధం ఉందట, దాని గురించి చెప్పండి. ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకొని పోతా అండి. ఏం తీసుకెళ్ళేవాళ్ళు? బాదం హల్వా, శనగలు, 3 రకాలు తీసుకుపోతారు. దాని తర్వాత హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉండే హరికృష్ణ తీసుకుపోయారు. హరికృష్ణ గారు కూడా ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. కంపల్సరీ వచ్చినప్పుడంతా తీసుకుపోతారు. అవునా? ఎవరు వస్తారు ఇక్కడికి? పిఏ వస్తారు. నిన్న కూడా రాగి రొట్టి, జొన్న రొట్టి, సజ్జ 3 తీసుకొని. ఇక్కడికి రాలేదు కదా నిన్న? నిన్న లేదు, పిఏ వచ్చింది. అది చెప్తే ఆయన ఢిల్లీకి పోతాన్నాడు. ఢిల్లీలో ఆడ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, దానికోసం పోతా అన్నాడు. జర్నీ టైంలో అందరూ తీసుకునేకి బాలకృష్ణ గారు కూడా ఈ రుచులు అంటే ఆసక్తి చూపుతారు. బాదం హల్వా తిన్నారు ఎప్పుడైనా బాలకృష్ణ గారు? నేనే ఒకసారి స్వయంగా పోయి ఇచ్చింటి. అవునా? ఆయన RMS ఫంక్షన్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సతీష్ అని ఉన్నాడు, ఆయన ద్వారా పోయి ఫోటో తీపించుకొని అట్లే హల్వా ఇచ్చేసి, హల్వా, సజ్జ రొట్లు అన్నీ ఇచ్చేవస్తుంది. అప్పటి నుంచి హల్వా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంది? ఇక్కడ నుంచి USA పోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ హిందూపూర్లో ఉండాలి, ఫారిన్లో ఉండాలంతా తీసుకుని పోతూనే ఉంటుంది. ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుందేమో హల్వా చూడంగానే, తినగానే. హిందూపూర్ మధుర స్మృతులు ఎక్కడున్నా కానీ వస్తాయి వాళ్ళు. అంటే మీ నాన్నగారు ఎవరి దగ్గర నేర్చుకున్నారా, స్వయంగా నేర్చుకున్నా ఈ హల్వా తయారీ? ఐడియా లేదు, నాన్న పెట్టినప్పటి నుంచి. బాదం హల్వా అంటే ఇంకా మన దగ్గర ఏమేమి ఉంటాయి?
ఇంకా శనగపాయలు పిదిగపాయలు నుంచి మిక్చర్ ఉంటుంది, 2 రకాల మిక్చర్లు ఉన్నాయి, స్పెషల్ ఇవి. నార్మల్ ఉంటుంది, పుదీనా మిక్చర్ ఇది. పుదీనా పుదీనా మిక్చర్. ఇంకా రెడీమేడ్ అన్నీ ఉంటాయి. కర్జీకాయలు 3 రకాలు ఉంటాయి. సాంప్రదాయ పిండి వంటలు కూడా ఉంటాయి. మేము తపాల చెక్క అంటాం, మీరు నిప్పట్టు అంటారు కదా. నిప్పట్టు అవి కూడా బాగుంటాయి అంట మీ దగ్గర. నిప్పట్టు బాగుంది, చిన్నవి ఇవి. ఇవే మేము తపాల చెక్క అంటాం, మీరు నిప్పట్టు అంటారు. నిప్పట్టు అంటాం. కజ్జికాయలు కజ్జికాయలు ఉన్నాయి. అది అతరసాలు మేము అరిసెలు అంటాం. అరిసెలు అంటే ఎప్పుడు దొరుకుతాయి అరిసెలు? దొరుకుతాయి. ఇవి చక్రాలనే తేనె తోళ్ళు అంటాం మేము. ఏమంటారు? తేనె తోళ్ళు. తేనె తోళ్ళ అంటే తేనె పట్టు మాదిరిగా గుప్పగా ఉంటుంది. పెద్దోళ్ళు పేరు పెట్టినారు. ఎలుగుపండు వస్తుంది దాంట్లో. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బాదం హల్వా రుచి చూద్దామండి. కమ్మదనం, నెయ్యి కమ్మదనం ముందుగా ఎంతో హాయి కలుపుతుంది అనమాట తినే తరుణంలో. చక్కెర కూడా మరింత అధికంగా లేదు, ఎగుడుకు కలిగించని విధంగా ఉంది. పాలకోవా తత్వం అన్నది సాంద్రంగా మన నోటికి అందించినప్పుడు నిండుగా ఉంటుంది. చాలా బాగుంది. అంటే రకరకాల హల్వాలు ఇంత ముందు తినున్నాం మేము. బాదం హల్వా అన్నది ఇదే ప్రథమ. కమ్మగా ఉందండి. ఏం నెయ్యి? నందిని. ముందు బెంగళూరుతో పాటు ఇక్కడ కూడా నందిని. ముందు పల్లెలు బాగా తెచ్చిస్తాండి, చూడ రావడం లేదు. అదే అందుకని నందిని చాలా బాగుంది. ఆ కోవా కానీ. అమ్మ మీరు చెప్పండి, ఇంత పేరు లభించింది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. వచ్చి 25 years అయింది ఇక్కడికి మ్యారేజ్ అయ్యి. వచ్చినప్పుడు ఇంకా కంటిన్యూగా ఇదే బిజినెస్ బాగుంది. ఒక బాదాం హల్వా అంటేనే ఒక పేరు ఉంది ఇక్కడ. మాకు చుట్టుముట్ట చాలా ఒక 300-400 kilometers దూరం కూడా వెళ్తా ఉంటుంది ఇక్కడ నియర్గా. ఇక్కడ బంధువులు ఉంటారు కదా తీసుకెళ్లేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు ఇంకా ఆన్లైన్ బిజినెస్ చాలా ఉంది. హైదరాబాద్ అంతా పంపిస్తారా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక ప్రసారం చేస్తున్నా, ఎవరైనా తినాలనుకుంటారు, వాళ్ళకి పంపిస్తారా మీరు? పంపిస్తాం. అంటే ఆధారతో పాటు ఇప్పుడు డిటిటిసి ఉంది, కార్గో ఉంది, అనుకూలం. ఎంత కిలో? ఎంత? 800 kilo బాదాం హల్వా. బాదామి మాత్రం ఇస్తాం స్పెషల్ అంటే. ఇది గోడంబి బాదామి 2 మిక్స్. ఓహో, సాధారణంగా ఈ విధంగా అంటే 800, బాదం మాత్రమే అయితే 1200. నిల్వ 1200. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? నెల ఉంటుంది. ఓపెన్ లో ఉంటే 10 days ఉంటుంది. ఫ్రిడ్జ్ చేస్తే 1 month 2 month అయినా ఏం కాదు. ఇతర దేశాలు కూడా పంపిస్తున్నట్టున్నారు కదా మీరు. ఎక్కడెక్కడికి వెళ్తుంది? అమెరికాకి, ఐర్లాండ్ పోతా అంటారు కదా, తీసుకొని వెళ్తా అంటారు. ఇక్కడ ఇంకా బయట ఊర్లో బాగా చదువుతా అంటారు, జాబ్ చేస్తా. అవునవునవును, అందరూ తీసుకెళ్తా అంటారు. అలానే రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు కూడా మీ యొక్క మిఠాయిలకి అలానే కార పదార్థాలను ఇష్టపడుతున్నారు. ఎలా? మామూలుగా ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తీసుకుంటా ఉండ్రి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మేము వచ్చినాకైతే ఎన్టీఆర్ వాళ్ళందరూ తీసుకెళ్తా అంటారు. మళ్ళీ ఆశిని క్రియేషన్స్ అంటారు, వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇస్తా అంటారు. అవునా? వాళ్ళు ఎట్లా తెలిసిందో తెలీదు, 3-4 సార్లు ఆర్డర్ ఇచ్చినారు, పెద్ద మొత్తంలోనే ఇచ్చినారు ఆర్డర్. సినిమా ప్రొడ్యూసర్లు ఆశిని క్రియేషన్స్. పెద్దబాబు గారు అంటారు ఆయన్ని. అవునా? తెలీదు, ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా. హల్వా ½ kg 25 బాక్స్లు 30 బాక్స్లు తీసుకెళ్తారు. చాలా బాగుందమ్మా హల్వా. ఆ పాలకోవా స్వభావం తెలుస్తూ ఆ నేతి కమ్మదనం బాగా సూక్ష్మంగా అంటే చేసే విధానం కూడా వీళ్ళు అట్లే చేస్తారు. టైం అయిందని బిరివిరి చేసేది, పాలు ఏవంటే వాడేలేదు.
25 ఏళ్ళు ఇంకా ఒకరు ఇస్తా ఉన్నారు మా మ్యారేజ్ అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరే తీసుకొని మీరు చేస్తారు, నేర్చుకున్నారు మీరు? చేస్తానండి. అవునా? ఆ, అన్ని రెడీ చేసి ఇస్తాను, కుమార్ గారు చేయాల్సిందే. వాళ్ళు చేయాల్సిందే. అది అంత క్వాంటిటీ మనకు అనేకి అయ్యలేదు, చేయి నొప్పిస్తుంది. అయినా వాళ్ళు చేస్తా ఉంటారు కదా, పిల్లలు చేస్తారు, ఇంకా 2 పిల్లలు చేస్తారు. అవునా? కరోనా టైంలో నేర్పించేసినది. వాళ్ళకి నువ్వు కూడా తయారు చేస్తావా? అవునా? ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. తర్వాత ఏంటి, ఈ రంగంలోకి వస్తావా లేకపోతే ఎలా? జాబ్ చేస్తేనే ఇది ఎక్స్పాండ్ చేయాలి. కొంచెం రాబోయే రోజులకు అనుగుణంగా, ఎందుకంటే మీకంటూ ఒక చరిత్ర ఉంది, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మా బ్రదర్ కూడా బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మే 2025 నుంచి అమెజాన్ జెప్టోలో కూడా లాంచ్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ అన్ని. అవునా? అంటే ఇప్పుడు డిటిడిసి ఇవన్నీ ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే వెళ్ళగలరు. అమెజాన్ అవన్నీ ఒకసారి లాంచ్ అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళొచ్చు. అది నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాను. పేరు కూడా న్యూ వెంకటేశ్వర స్వీట్ అనే పెడతాను. మీ పేరు? నా పేరు రిత్విన్. మీ అన్నయ్య పేరు? ప్రజ్విన్. ప్రజ్విన్. చాలా బాగుంది మీ హల్వా. నువ్వు కూడా ఇలానే చేస్తావా? నేను కూడా ఇలానే చేస్తాను. ఇక్కడ లభించేటువంటి కార పదార్థాలు, పిండి వంటలు ఇస్తాం కదా. అలానే ఈ హల్వాని నిశ్చితార్థ సమయంలో తీసుకువెళ్తారట. అంటే మీరు శుభకార్యాల సందర్భంలో తీసుకువెళ్తారు, ముఖ్యంగా నిశ్చితార్థానికి, నిశ్చితార్థానికి, నేమింగ్ సెరమనీకి, డిస్ట్రిబ్యూషన్ పేరు పెట్టేటప్పుడు ఈ కానీ. చిన్న కప్స్ అంతా అవుట్కే. ధన్యవాదాలండి. ఇదండి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హిందూపూర్ హల్వా గురించి ఈ ప్రసారం. మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.